ఏమైందమ్మా? ఎందుకు ఒప్పుకోనంటున్నావు? చూడండి పంతులు గారు, తను పెళ్ళొద్దు అంటుంది. అదేంటమ్మా, ఏర్పాట్లన్నీ చేసేసాం కదా, ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలా? నోనో, నాకిష్టం లేదు పంతులు గారు. బాబు, నువ్వు చెప్పింది నిజమే. అదేనయ్యా, రాత్రి పెళ్లికి ఓకే అని రేపు ఉదయం కుదరదు అంటుంది చూడండి అన్నారు కదా. మీరన్నట్టే ఈ అమ్మాయి అక్షరాల అలాగే అంటుంది. సారీ, రాత్రి అలా ఎందుకన్నాను నాకేం తెలీదు. బట్ పెద్దవాళ్ళకి తెలియకుండా, వాళ్ళ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా. సో క్షమించండి పంతులు గారు. అయ్యో, అంత మాట ఎందుకమ్మా? నువ్వు అన్నది చాలా మంచి మాట. కన్నవాళ్ళకి అయిన వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి చెప్పకుండా ఆవేశంలో ఈ గుడికొచ్చి ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళని చూశాను. కానీ మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కుటుంబ కట్టుబాట్లకు విలువిస్తూ ఇంత మంచి అవకాశం ఉన్నా ఇలా పెళ్లి చేసుకోవడం తప్పు అంటున్న నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. పెద్దలకు ఇంత గౌరవం విలువ ఇస్తున్న మీ ఇద్దరికి మీ పెద్దల సమక్షంలోనే ఘనంగా పెళ్లి జరగాలని దీవిస్తున్నాను. మీ చల్లని దీవెనలతో, ఆ స్వామివారి కటాక్షంతో మా పెళ్లి జరుగుతుంది. కానీ ఇలా సాదాసీదాగా జరగకూడదు. మరి ఎలా జరగాలి? ఆకాశవంత పందిరి, భూదేవంత మండపం, తన మీద గులాబీ రేకులు వర్షమై కురుస్తుండగా బంగారాన్ని చీరగా చేసుకుని తను అలా 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 దేవకన్యలా నడిచొస్తుంటే, దేవదేవుడే భూమికి దిగొచ్చినట్టు చేతు కాఫీ నాకెదురుగా వస్తుంటే మన పెళ్లి కనీ విని ఎరుగని రీతిలో అలా జరుగుతుంటే, ప్రపంచంలోని గొప్ప వాళ్ళంతా మన పెళ్లిని తిలకిస్తుంటే, సూర్య, అప్పుడు నేను ఏనుగు అంబారీ మీద రావాలి. వద్దులేశాం. ఏ? నీ బరువు అది పాపం మోయలేదు. బాబు, అలా మధ్యలో ఆగిపోతే ఎలా? మీరు చెప్పండి. అలా దేవతలు దీవిస్తుండగా, సప్తఋషులు మంత్రోచ్చారణ చేస్తుండగా మా ఇద్దరి పెళ్లి జరగాలి పూజారి గారు. మీరలా మీ పెళ్లి గురించి ఆశలు పెట్టుకున్నప్పుడు మీ పెళ్లి ఇలా జరగడం న్యాయం కాదు, ధర్మం అంతకన్నా కాదు. బాబు, రాత్రి రుక్మిణి కళ్యాణం చూశాక మీకిలాంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు. మీ పెళ్లి మీరు అనుకున్నట్టే జరగాలి. మీ పెళ్లికి మేం కూడా వచ్చి ఆశీర్వదిస్తాం. బాబు, ఒక్క నిమిషం. అమ్మా, ఈ పుస్తకం తీసుకో. ఇది దేనికి పంతులు గారు? ఈ పుస్తకంలోని శ్లోకాలు రోజూ చదువుకో, నీ కోరిక తప్పక సిద్ధిస్తుంది. తనకు తెలుగు చదవడం సరిగ్గా రాదు, ఇంకా శ్లోకాలు ఎలా చదువుతుందిలే పంతులు గారు, పైగా సంస్కృతం. అడిగారా? వాళ్ళు అడిగారా? నాకు తెలుగు వచ్చా రాదా అని వాళ్ళు నిన్ను అడిగారా? నేను చదవడం నేర్చుకుంటా, చదువుతా. శుభం, అలాగే కానివ్వు. ఇక మేము బయలుదేరుతాం పంతులు గారు. బాబు, ఒక్క నిమిషం. అలివేలు, వెళ్ళి ఆ దండలు తీసుకురా. అలాగేనండి. ఆ దండలు ఇలా ఇవ్వు. ఏంటి బాబు అలా చూసుకుంటున్నారు? ఇప్పటిదాకా నా పెళ్లి ఇంత ఘనంగా జరగాలని చెప్తే ఇప్పుడేంటి దండలు మార్చుకోమంటున్నాడు అనుకుంటున్నారా? ఈ దండలు మార్చుకోవడానికి కాదు, ఇవి మీ వెంట తీసుకెళ్లడానికి. ఇవి కనిపించడానికి మామూలు దండలుగా కనిపించొచ్చు, కానీ ఈ దండల్లో మీ ప్రేమ ఉంది. ఈ దండల్లో దంపతులు కావాలన్న మీ కోరిక ఉంది.
ఈ దండల్లో మీ కోరిక నెరవేరే మార్గం ఉంది. అన్నిటికీ మించి ఈ దండల్లో ఆ శ్రీమన్నారాయణుని, ఆ శ్రీ మహాలక్ష్మి ఆశీర్వచనాలున్నాయి. ఆ దంపతుల సన్నిధిలో ఈ దండలు మీ మెడలో పడ్డాయి అంటే త్వరలో మీరు దంపతులు కాబోతున్నారని సంకేతం. అంతా శుభమే జరుగుతుంది. కళ్యాణ ప్రాప్తిరస్తు. తీసుకోండి. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తాం. చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నావమ్మా. వస్తామండి. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. అవును, ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? నడుచుకుని వెళ్దాం. ఓ మై గాడ్, అంత దూరం నడిచా? తప్పదు, ఏం చేస్తాం? నో, ఐ కాంట్ వాక్. అయితే ఓ పంచి, నువ్వు ఎక్కడే ఉండు, నేను ఇంటికెళ్ళి డూప్లికేట్ కి తీసుకుని వస్తా. అమ్మో, అప్పటిదాకా నేను ఇక్కడ ఉండలేను. మరి ఏం చేయమంటావు? తీసుకొచ్చింది నువ్వే కదా, నువ్వే ఎలాగైనా తీసుకువెళ్ళు. రాత్రంతా మనం ఇంటికి రాలేదని ఈ పాటకి ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. కరెక్టే. అయితే ఏం చేస్తాం? నన్ను అడుగుతావేంటి? ఏదో ఒకటి చెయ్యి. వెయిట్, పట్టు. ఇది కూడా పట్టు. ఎక్కడికి? వెయిట్. ఏం చేస్తున్నావు? వెయిట్. ఏం చేస్తున్నావు? వెయిట్ చేయమని చెప్తున్నాను కదా. వావ్, సూపర్ సూర్య. సో ఇప్పుడు మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. కమ్, లెట్స్ గో. ఆగు. ఏంటి? ఈ ప్లాన్ రాత్రి ఎందుకు చేయలేదు? అప్పుడే ఎందుకు లాక్ ఓపెన్ చేయలేదు? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నో, నో, ఐ హావ్ టు నో. నా దగ్గర ఆన్సర్ లేదు. తప్పించుకోవాలని ట్రై చేయకు. ఎందుకు అలా చేసావో నాకు తెలియాలి, అంతే. సో రాత్రి కావాలని ఈ కార్ కి ఫోను మర్చిపోయినట్టు చేసావు. ఐ నో ఎవ్రీథింగ్. పక్కన ఒక టెంపుల్ ఉందని, ఆ టెంపుల్లో రుక్మిణి కళ్యాణం జరుగుతుందని నీకు ముందు తెలుసు. అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చావు. ఇంకా ఇంకా ఏంటి? ఇంకా రుక్మిణి కళ్యాణంతో పాటు పనిలో పని నన్ను పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసావు కదా. అబ్బో, స్టోరీలు బాగానే క్రియేట్ చేస్తున్నావు. హలో, దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ, ఇట్స్ ఎ రియల్ ఫ్యాక్ట్. టెల్ మీ నౌ, నీ ఉద్దేశం అదే కదూ? అందుకేనా పూజారి గారు ఆయన భార్య మనకు పెళ్లి చేస్తామంటే పెళ్లి చేసుకుందామా అని అడిగావు? హలో, ఏంటి మౌనం? ఇప్పుడు దాకా మాట్లాడావు కదా. ఇదంతా నేను చేశాను, ఇదంతా నా ప్లానే అన్నావు కదా. సరే సరే, వెళ్దాం పద. నేను ఎప్పుడో వెళ్దాం అన్నాను, నువ్వే. అవును, ఈ దండలు ఏం చేద్దాం? తీసుకెళ్దాం. ఈ దండలతో వెళ్తే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో అందరూ ఏంటి దండలని అడిగితే మనం ఏ సమాధానం చెప్తాం? గుళ్ళో ఇచ్చారని చూద్దాం. అలా చెప్తే వాళ్ళేమీ నమ్మరు. సో ఈ దండలు ఇక్కడే వదిలేసి వెళ్దాం. ఓయ్, దేవుడి దండల్లో ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. ఇప్పుడు ఎలా? ఏం పర్వాలేదులే కానీ వెళ్ళి కార్లోకి వచ్చు, వెళ్దాం. ఓకే.
నిజంగానే పెళ్లి చేసేసుకుందాం అనుకున్నావు కదూ? నువ్వు నో చెప్పకపోతే చేసుకుని ఉండేవాడిని. రుక్మిణి కళ్యాణం బాగుంది కదా? మన పెళ్లి కూడా అయిందని చెప్పేద్దామా? ఏంటి? మన పెళ్లి కూడా అయిందని చెప్తే జస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. నన్ను ఇంట్లో నుండి పంపించేయాలనుకుంటే అలాగే చెప్పు. నో జోక్గా అన్నాను. కమ్ ఆన్, గెట్ డౌన్. ఈ దండలు చూస్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుందిగా. ఆ భగవంతుడు ఏ ఉద్దేశంతో మనకి దండలు ఇప్పించాడో చూద్దాం. ముందు వెళ్ళు. యువర్ లైఫ్ ఈజ్ వెయిటింగ్ దేర్. నా లైఫ్ నేను చేయాలో గుళ్ళోనే ఒక డెసిషన్కి వచ్చాను. ఇప్పుడు పద. సూర్య 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 సూర్య, వాట్ ఇస్ దిస్? ఏంట్రా ఇది? చెప్పరా. శామ్, ఏంటమ్మా ఇది? రాత్రంతా ఇంటికి రాకపోతే ఏంటా అనుకున్నాను. ఇదే విషయం. ఇద్దరు వెళ్ళి ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారా? అక్క, ఏంటా మాటలు? లేకపోతే చేతిలో దండలేంటి చెల్లి? సందేహం లేదు, వీళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. నిజమా? సూర్య, నిన్నే అడుగుతున్నాను, నిజమా? అమ్మా, కళ్యాణం జరిగిందమ్మా, అంతే. కళ్యాణం జరిగిందని ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడు. పెద్దమ్మా, ఎందుకంత ఆందోళన పడతావు? నేను కళ్యాణం జరిగిందన్నాను కానీ పెళ్లి జరిగిందనలేదుగా. రే, కళ్యాణం అన్నా పెళ్ళన్నా ఒకటే కదరా. అమ్మా, దేవుళ్ళకి జరిగేదాన్ని కళ్యాణం అంటారు, మనుషులు చేసుకునేదాన్ని పెళ్లి అంటారు. ఆ పెళ్లే జరగలేదంటున్నాను. సో కంగారు పడనక్కర్లేదు. రే, అయితే రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడున్నారు? కారు ప్రాబ్లం ఇచ్చిందమ్మా, అందుకే రాలేకపోయా. అబద్ధం. కార్ ఆగిపోతే క్యాబ్ లో రావచ్చు, లేదా ఆటోలో రావచ్చు. ఆ విషయం మాకు తెలీదా అమ్మా? కానీ ఆటో దొరకలేదు. అది కాదు, అది కాదురా, ఏదో జరిగింది. నువ్వు నా దగ్గర దాస్తున్నావు. దాచాల్సిన అవసరం నాకేంటమ్మా? నేను చెప్తుంది నిజం. రాత్రంతా గుళ్ళో ఉన్నాం, అక్కడ రుక్మిణి కళ్యాణం జరిగింది, చూసి వచ్చాం. అంతేగాని పెళ్లి గిళ్ళి ఏం జరగలేదు. నేను శ్యామ్ కూడా ఇద్దరం టైర్డ్గా ఉన్నాం. తన కాఫీ ఇచ్చి నా కాఫీ పైకి పంపించు. సూర్య, అంతేనా? నేను ఇంకేదో జరిగిపోయిందని తెగ కంగారు పడిపోయాను. అమ్మా శ్యాము, రా. ఏ సమంత, అబద్ధం కదూ? సూర్య చెప్తుందంతా అబద్ధం కదూ? సూర్య అబద్ధాలు ఆడడు. నో, ఇది మీరిద్దరూ కావాలని ప్లాన్ చేశారు. ప్లానా? ప్లాన్ ఏంటి? ఎస్, నో డౌట్. నన్ను టెన్షన్ పెట్టడానికి సూర్య నువ్వు కలిసి ఆడిన పెద్ద డ్రామా కదూ? కమ్ ఆన్, టెల్ మీ.
సమంత చెప్పు, ఇదే నిజం కదూ? లుక్, థింగ్స్ నాట్ గోయింగ్ టు రివాల్వ్ అరౌండ్ యూ ఆల్ ద టైమ్, ఓకే? సూర్య, సాముదిన, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. రా రా. ఏ సాముదిన, నిజం చెప్పు. రాత్రి మీరిద్దరు ఎక్కడికెళ్లారు? అసలు ఏం జరిగింది? సూర్య చెప్పాడు కదా. సూర్య పూర్తిగా చెప్పలేదు. ఏదో ఉంది. నో, అలాంటిదేం లేదు. పర్వాలేదు, చెప్పు సిస్టర్. ఇక్కడెవరూ లేరు కదా, మనమేగా ఉంది. కొంపదీసి ఇద్దరూ నిజంగానే పెళ్లి చేసేసుకున్నారా? అదే జరిగితే మాకంటే ఎక్కువ ఎవరు సంతోషించరు. చెప్పు సాముదిన. ఎవరితో చెప్పంలే ఫ్రెండ్. అబ్బబ్బా, ఏంటి మీరు? సి, నైట్ మేమిద్దరం అభిని వాళ్ళ ఫాదర్ ఎక్కడో దాచడని ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళాం. అక్కడ బై మిస్టేక్ కార్ లాక్ అయిపోయింది. కార్ కీస్ కార్లోనే ఉండిపోవడం, మా ఇద్దరి ఫోన్స్ కార్లోనే ఉండిపోవడం, ఏం చేయాలో అర్థం కాక ఏ వెహికల్ దొరకక నైట్ అంతా ఒక గుడిలోనే ఉన్నాం. అక్కడ రుక్మిణి కళ్యాణం జరిగింది, చూసొస్తున్నాం అంతే. వాళ్ళే దండలిచ్చారు. ఇదే జరిగింది. చాలా అమ్మమ్మ, అమ్మమ్మ, అసలు ఏం జరిగిందంటే నిజం అమ్మమ్మ, ప్రామిస్. సీ దిస్ బుక్. దిస్ ఇస్ రుక్మిణి కళ్యాణం బుక్. గుళ్ళో పంతులు గారు ఇచ్చారు. ఈ దండలు కూడా ఆయనే ఇచ్చారు. సాక్ష్యాలు అవసరం లేదు, క్షేమంగా వచ్చారు అంతే చాలు. అమ్మమ్మ, అమ్మమ్మ, రుక్మిణి కళ్యాణం చాలా బాగా జరిగింది. రుక్మిణి శ్రీకృష్ణుడు లవ్ స్టోరీ, ఇట్ వాస్ సో నైస్ అమ్మమ్మ. లవ్ అంటే ఏంటో అనుకునేదాన్ని, బట్ వాళ్ళ లవ్ స్టోరీ విన్నాక లవ్ చాలా గొప్పది, లవ్ ఇస్ బ్యూటిఫుల్ అని తెలిసింది. అమ్మమ్మ, కెన్ ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ప్లీజ్? రుక్మిణి బ్రదర్ రుకి తన పెళ్లి కృష్ణుడితో కాకుండా శిశుపాలుడితో చేయాలనుకుంటే కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడంట కదా అమ్మమ్మ. మా మామ్ మ్యారేజ్ కూడా అలానే కదా అయ్యింది. దేవుడే అలా చేసినప్పుడు మా మామ్ చేసింది తప్పల్లా అవుతుంది అమ్మమ్మ. ఎప్పుడైనా ఒకసారి మామ్ని ఫర్గివ్ చేయాలని అనిపించలేదా అమ్మమ్మ? ప్లీజ్ ఫర్గివ్ మై మామ్ అమ్మమ్మ. నా ఏం కూడా అదే. నీ కూతురు కళ్యాణి కన్న కూతురుగా, నీ మనవరాలుగా నన్ను గుర్తించాలి. నీ మనసులో నాకు స్థానం ఇవ్వాలి. అప్పటి వరకు ఈ ఇల్లు వదిలి వెళ్ళనమ్మమ్మ. చూసారా, మా అమ్మమ్మ నన్నేమీ అనలేదు. మీకు మాత్రం ఎన్ని డౌట్స్ వచ్చాయి, మా అమ్మమ్మకి మాత్రం ఏ డౌట్స్ రాలేదు. ఏమంటావు సూర్య? పెళ్లి చేసేసుకుందామంటావా?
సూర్య, నిజం చెప్పు సూర్య. చెప్పు సూర్య, ఐ వాంట్ ట్రూత్. నైట్ అంతా సమంత నువ్వు ఎక్కడున్నారు? ఏయ్, చెప్పాను కదా అది అబద్ధం. నిజం నీకు తెలుసా? తెలుసు. ఏంటది? మీరిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు కదా?